అన్న యాక్చువల్లీ మనం ఎమ్మెల్యే గారిని కలిసినామన్న ఒక మాట. ఎందుకంటే ఇప్పుడు మనము స్టార్టింగ్ నుంచి డిమాండ్ అదే కదన్న. ఇప్పుడు ఎమ్మెల్యే ఎస్ఐని సస్పెండ్ చేపియాలి, పిఏ మీద కేసు పెట్టాలని. మనం అదే స్టాండ్ మీద ఉన్నామన్నా. మనం ఏ స్టాండ్ లకు పోలేదు, ఇంకా వేరే మిగతా స్టాండ్ మీద పోలేదు. మనం ఎవరిని కూడా ఎవరితో కూడా కాంప్రమైజ్ కాలేదు. ఏమన్నది ఝాన్సీ రెడ్డి అని ఇప్పుడు ఝాన్సీ రెడ్డి గారు ఏమన్నారు అంటున్నా? ఝాన్సీ రెడ్డి గారు ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ఆమె ఏమన్నా మీరు ఎవరి దగ్గర పేరు మిమ్మల్ని ఎవరు పిలిపించుకోరు? యశస్విన్ రెడ్డి సార్ ఏమన్నది? వాళ్ళ మీద కేసు పెట్టిస్తా అన్నది. ఎవరెవరి మీద? ఝాన్సీ రెడ్డి మీద. ఝాన్సీ రెడ్డి అంటారు, విజేందర్ రెడ్డి మీద, పిఏ మీద. పిఏ మీద ఎమ్మెల్యేను మన ఆయన ఎస్ఐని సస్పెండ్ చేపిస్తా అన్నది. సస్పెండ్ చేపిస్తా అన్నదా? అన్నదన్నా. మీరందరూ కూడా చూస్తున్నారు కదా, గెలిచినప్పటి నుంచి మన నియోజకవర్గంలో ఏదైనా అది కొన్ని మేము చేసినారా అంటే నాకు బాధ లేదు, నేను చేసిన దానికి నేను పడడానికి నాకు బాధ లేదు. కానీ ప్రతి దానికి తీసుకొచ్చి ఎమ్మెల్యే గారే చేస్తుండ్రు అన్న మాట బాధగా అనిపిస్తుంది. నిన్నటికి నిన్న ఒకటి అయింది, అది నేను చెప్పనవసరం లేదు. కానీ దాన్ని రాష్ట్ర స్థాయిలో పెట్టడం జరిగింది. అది నాకు సంబంధము లేదు. నేను పోనీ నాకేమైనా తెలుసా దాని గురించి అంటే అది లేదు. నా వయసు ఎంతుంటే పిక్కి కొట్టే నా మీద మాటలు అనేటోళ్ళు అంత అనుభవం అంతా కూడా ఉండదు. అయినా కానీ నేను ఎప్పుడు చేతులు ముట్టుకొని ఏం కూర్చోట్లేదు కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలైనా ఎక్కడైనా ఉంటున్నారా? ఎప్పుడు మీకు అందుబాటులో ఉండట్లేనా? ఎప్పుడు నేనైనా మా అత్తమైనా ఒకలం ఉంటే ఒకలం కాకుండా ఇద్దరం ఎప్పుడు కూడా అందరికి అందుబాటులో ఉంటున్నాం. అయినా కానీ ఇట్లా ప్రతి దానికి దోషించడము, ప్రతి దానికి తప్పులు తీయడము, లేనిపోని